హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మంచి మాటలేమిటో విందామా? ప్రయత్నం ఎప్పటికీ వృధా కాదు. ఓటమి ఎప్పటికీ శాశ్వతంగా ఉండదు. కొన్నిసార్లు చిన్న ప్రయత్నం కూడా నువ్వు కోరుకున్న గమ్యానికి నిన్ను చేరుస్తుంది. ప్రతి గాయం ఒక అనుభవాన్ని నేర్పిస్తుంది. ప్రతి అనుభవం ఒక కొత్త మార్గాన్ని చూపిస్తుంది. జీవితంలో అద్భుతాలు జరుగుతాయని ఎదురు చూడకూడదు. కష్టపడితేనే జీవితం ఏదో ఒక రోజు అద్భుతంగా మారుతుంది. ఒడ్డుకి చేరిన వారి మాటలు ఒకలా ఉంటాయి. నీళ్ళల్లో ఈదేవాడి ఆలోచనలు మరోలా ఉంటాయి. ఒకరిది అనుభవం, మరొకరిది పోరాటం. ఈత వస్తేనే నీళ్ళల్లో బతకగలం, లేదంటే పోతాం. కానీ ఈ సమాజం మధ్య బతకాలంటే ఇంకా చాలా విద్యలు తెలిసి ఉండాలి. మన కష్టాలకు ఎవరో కారణమని భ్రమపడితే బాధ రెట్టింపు అవుతుంది. కారణం మనమేనని తెలుసుకుంటే పరిష్కారం దొరుకుతుంది. ఎందుకంటే మన అనుమతి లేకుండా మనల్ని ఎవ్వరూ బాధించలేరు. వృత్తి పట్ల గౌరవం ఉండాలి. చేసే పనిలో నిబద్ధత ఉండాలి. వేసే అడుగులో ధైర్యం ఉండాలి. చెప్పే మాటలో ప్రోత్సాహం ఉండాలి. పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఓర్పుగా ఉండాలి. ఒకరి గెలుపును చూసి ప్రేరణ పొందితే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అసూయ చెందితే అదే నీ బలహీనతగా మారుతుంది. వయసులో ఉన్నప్పుడు కష్టపడడానికి సిగ్గుపడితే వయసు దాటాక అందరి ముందు బతకడానికి సిగ్గుపడాల్సి ఉంటుంది. జీవితం అంటే ఆట కాదు, మధ్యలో వదిలేసి వెళ్ళిపోవడానికి. జీవితం అంటే యుద్ధం, గెలిచే వరకు పోరాడవలసిందే. కొందరి దృష్టిలో చెడ్డవాళ్ళం, కొందరికి మంచోళ్ళం, కొందరికి ఏమీ కాము, ఇంకొందరికి అన్నీ మనమే. ఇదే జీవితం. విజయానికి ఎప్పుడూ ముగింపు ఉండదు. ప్రతిరోజు మన కోసం కొత్త ప్రారంభం ఎదురు చూస్తూనే ఉంటుంది. ఈ రోజుల్లో కనిపించే నిజాల కంటే వినిపించే అబద్ధాలకే ఎక్కువ విలువ ఉంది. మౌనం ఎవ్వరిని బాధించదు, ఎవ్వరిని నొప్పించదు, ఎవరితో వాదించదు, ఎవ్వరిని విమర్శించదు, ఎవ్వరిని నిందించదు. వీలున్నప్పుడు మాట్లాడే వారికంటే వీలు చేసుకొని మరీ మాట్లాడే వారికే ప్రేమ ఎక్కువ ఉంటుంది. అలాంటి వారిని దూరం చేసుకోకూడదు. ఎంత గొప్ప స్థానానికి చేరినా సరే విద్యార్థిగానే ఉండు. అది నిన్ను మరింత ఉన్నత స్థానానికి తీసుకెళుతుంది. జీవితం సంతోషంగా సాగిపోవాలంటే నిన్ను అనుమానించే వారిని నీ వద్దకు రానివ్వొద్దు. నిన్ను అవమానించే వారి వద్దకు నువ్వు వెళ్ళొద్దు. ఇష్టం ఉన్న చోట కష్టం ఉంటుంది, కష్టం ఉన్న చోట బాధ ఉంటుంది. కష్టం బాధ అర్థం చేసుకున్న చోట ప్రేమ ఉంటుంది. వీటన్నింటినీ అర్థం చేసుకునే మంచి మనసుంటే జీవితం అద్భుతంగా ఉంటుంది. కష్టాలు, సమస్యలు, బాధలు లేని జీవితాన్ని ఇస్తానని ఆ భగవంతుడు నీకు ఎప్పుడూ భరోసా ఇవ్వడు. వాటిని తట్టుకొని అధిగమించే శక్తిని ఇస్తానని వాగ్దానం చేస్తాడు. కోరికలు సముద్రం లాంటివి. ఒడ్డుకు చేరిన అలకు ఆనందం, మధ్యలో ఉన్న అలకు ఆరాటం, తీరం చేరని అలకు విషాదం. అన్నీ తెలిసి
ఇంకా ఏదో కావాలనుకుంటామో అదే జీవితం. ఎప్పుడూ ఏదో కోల్పోయినట్లు ఉండకూడదు. అది అన్నింటికంటే ఎక్కువగా మనిషిని కుంగదీస్తుంది. నువ్వు నమ్మిన పనిని నిజాయితీగా చేసుకుంటూ పోతే ఏదో ఒకరోజు నువ్వు చేరుకున్న స్థాయిలో నీ కష్టమే నిన్ను ఒక రాజులా నిలబెడుతుంది. నీ ఓపిక, సహనమే దానికి పెట్టుబడి. ఇష్టం ఉంటే మార్గాలు వెతుకుతాం, ఇష్టం లేకుంటే కారణాలు వెతుకుతాం. అంతా మన మనసులోనే. నిజం, అబద్ధం రెండూ మన పెదవుల ద్వారానే బయటికి వస్తుంది. నవ్వుకు ఉండే విలువ బాధకు లేదు. డబ్బుకు ఉండే విలువ గుణానికి లేదు. అబద్ధానికి ఉండే విలువ నిజానికి లేదు. ఎంత పీల్చినా గాలి తరిగిపోదు. ఎంత దున్నినా నేల అరిగిపోదు. ఎంత ఉరికినా నీరు అలసిపోదు. ఎన్ని ఫలాలనిచ్చినా చెట్టు గర్వపడదు. కానీ ఎప్పుడు ఎలా చస్తాడో తెలియని మనిషి మాత్రం కాస్తంత సంపాదించి తనంత వాడు లేడని ఎగిరెగిరి పడతాడు. ఈ ప్రపంచంలో తల్లిదండ్రులను చూసుకోవడం కంటే గొప్ప ఉద్యోగం ఇంకొకటి లేదు. వారితో గడిపే సమయాన్ని మించిన విలువైన సంపాదన మరొకటి లేదు. ఇది తెలుసుకున్నవాడు ధన్యుడు. ఎవరిని ఎంత నమ్మాలో అంతే నమ్ము. మనోళ్ళే కదా అని అతిగా నమ్మితే మోసం రుచి చూపించి జీవితంలో కోలుకోలేని దెబ్బ తీస్తారు. ఆడదానికి భూదేవికి ఉన్నంత ఓర్పు, సహనం ఉంటుంది అంటారు. తన ఓర్పు, సహనం తన ఆధీనంలో ఉన్న మటుకే తను ఒక మామూలు ఆడది. తన ఓర్పు, సహనాన్ని పరీక్షిస్తే తను ఉగ్ర రూపాన్ని దాల్చే ఆదిపరాశక్తిలా దర్శనమిస్తుంది. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.